వలలో పడినావు. యా, 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 యా. అరెరెరెరెరె! ఏందిరా అది? నిజంగా ప్రతి సీను, ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు ద మోస్ట్ యాంటిసిపేటెడ్ రాజాసాబ్ 2.0 ట్రైలర్ అని వచ్చింది. సో అస్సలు లేట్ చేయకుండా వెంటనే రియాక్ట్ అయిపోదాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నానమ్మా, ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేదు. గంగమ్మ, మన టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా సాబ్. కనకరాజు, నాకు నీ గురించి తెలుసుకోవాలని చక్కగా వచ్చి వలలో పడినావు. యా, 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 యా. అరెరెరెరెరె! ఏందిరా అది? అరే కిరాక్ మాన్స్టర్ రా అసలుకి. యమ్మా! అసలు అసలు అది ఎట్లా పెరిగింది చూసినా అది అదే కదా, అది సిమ్యులేషన్ నుంచి ఒక మాన్స్టర్ అయింది. నెక్స్ట్ లెవెల్ అది. నిజంగా ప్రతి సీను, ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. ఈ ఇల్లు ఒక మైసభ. ఇక్కడికి రావడమే కానీ వెళ్ళాలంటే మీ తాత సంతకం కావాలి. థ్యాంక్స్. తాతొచ్చాడయ్యా. సాధారణ స్త్రీ గంగమ్మ కాదు, గంగాదేవి. దేవనగర సంస్థ జమీందారి గంగాదేవి. అరెరెరెరెరెరె! అయితే ఏంద్రి ఇప్పుడు? He took him into his trance. ఏయ్! ఏయ్! అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ అయితే Crazy ఇక్కడ. క్రేజీ అంటే క్రేజీ ఉంది. లుక్స్ అయినా సరే, సిమ్యులేషన్ అయినా సరే, ఆ యానిమల్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మొత్తం గోస్ట్ అన్ని కూడా. Yes, yes. రాజాసాబ్ నుండి వచ్చిన ప్రమోషనల్ ఏవైతే కంటెంట్ ఉందో అన్నిట్లో ఇదే బెస్ట్ అనిపించింది నాకు. అదే కదా, అంటే వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్తే నేను ఏంది ఇంత అని చెప్తున్నారు అనుకున్నా, అని ఈ ట్రైలర్ చూసినాక అర్థమవుతుంది నిజంగానే గట్టి కంటెంట్ దింపబోతున్నారు అని చెప్పి. నిజంగా అంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ కూడా అన్నాడు ఎండింగ్ అయితే క్రేజీ ఉంటది. పర్సనల్ గా మీకేందో తెలియదు కానీ నాకైతే అసలు హైలైట్ అనిపించింది. అసలు అంటే ఎట్లా చెప్పాలో కూడా అర్థమైతలే, అంత క్రేజీ ఉంది అని అన్నాడు. ఆ లాస్ట్ మేక్ ఓవర్ ఏంద్రా అసలుకి. అమ్మో, మామూలుగా లేదు అది. అసలు అది ఏం అస్సలు ప్లాన్ అన్ఎక్స్పెక్టెడ్ అది. చేస్తుండ్రా, ఏం ప్లాన్ చేస్తుండ్రా మారుతి అసలుకి. అమ్మా! అసలు అంటే స్పెషల్ గా చెప్పాలంటే క్రియేచర్స్ చూడు కొన్ని, అవైతే నెక్స్ట్ లెవెల్ తెలుసా అసలు. అంటే సడన్ గా ఇట్లా ఏమంటారు, ఆ జైంట్ క్రియేచర్ రావడం సిమ్యులేషన్స్ అసలు ఆ అదే జైల్డ్ కదా. క్రియేచర్ అయితే అబ్బా మైండ్. మళ్ళా మాన్స్టర్ అదే కదా. ఒక క్రొకడైల్ షాట్ ఇది క్రేజీ క్రేజీ ఉంది అసలు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేరా ఇంత బాగుంది. అంటే ఫస్ట్ ట్రైలర్ లా ఎట్లుండే అంటే అన్ని ఓవర్, అంటే ఇట్లా ఎక్కువ విఎఫ్ఎక్స్ చూపించాలి, మేము సీజీ చేసినాము అన్ని చూపించాలని చూపించారు. ప్రాపర్ ఎమోషన్ అనిపించాలి ఫస్ట్ ట్రైలర్ లా. ఎస్, ఈ ట్రైలర్ లో అయితే ప్రాపర్ ఎమోషన్ క్యారీ అయింది, అన్ని బ్యాలెన్స్డ్ ఉన్నాయి తెలుసా. నాకైతే ఈ ట్రైలర్ చూసినాక అసలైన హారర్ ఫీల్ వచ్చింది. హారర్ కానీ ఆ మిస్టరీ ఫీల్ కానీ సస్పెన్స్ అన్ని ఈ ట్రైలర్ లో కనిపించినాయి నాకు. మధ్యలో ట్రైన్ షాట్ కూడా క్రేజీ ఉండే అసలు అది. మామూలుగా లేదా ట్రాన్సిషన్ అది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్ ఇదిరా. ఇగో. ఈ ట్రాన్సిషన్ కూడా క్రేజీ ఉన్నాయి అసలు. Crazy విజువల్ ఉన్నాయి. ట్రాన్సిషన్స్ ఇవన్నీ 3D క్యారెక్టర్స్ అనమాట, డిజిటబుల్స్ అంటారు. ప్రాపర్ గా చేసిరు. నాట్ బెస్ట్ బట్ చాలా బాగుంది షాట్. ఏమంటావు? విజువల్లీ చాలా బాగుంది. ట్రైలర్ లా అంటే ఫస్ట్ ట్రైలర్ వచ్చింది కదా, అప్పుడు ఏదేదో చూపించేద్దాం మొత్తం ఏదో అనుకున్నారు. అంటే లైక్ మరి ఎట్లటో అనిపించింది అది, అంటే అంత రియలిస్టిక్ లేకుండే. కానీ ఇది పర్ఫెక్ట్ బ్లెండ్, అంటే ఎమోషన్ అయినా సరే, అంటే లైక్ విజువల్ గా అయినా సరే, చాలా అన్ని బ్లెండ్ అయ్యి మంచిగా చాలా పర్ఫెక్ట్ ట్రైలర్ లాగా అనిపించింది నాకైతే. అండ్ మ్యూజిక్ కూడా అసలు అంటే సస్పెన్స్ గా అదొక ఉంటుంది చూసిన థ్రిల్లింగ్ మ్యూజిక్. అవును. తమనన్న మస్తు ఇచ్చిండు అసలు మ్యూజిక్. అంటే అన్నాడు కదా మన ప్రభాస్ కూడా, ఇండియాలో ఆర్ఆర్ కొట్టే, అంటే ఇండియాలో ఇంకెవడు ఉన్నాడు ఆర్ఆర్ కొట్టనీకి అన్నట్టు అన్నాడు కదా. అది నిజమేరా. అంటే బాగుంది, ఆర్ఆర్ కూడా మస్తు అనిపించింది అసలుకి. అసలు ఈ మాస్టర్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరా అసలు. అసలుకి. అసలు ఇంద్రా నాయన క్యారెక్టర్ అదే కదా, అంటే సెకండ్ టీజర్ లో ఎమోషన్ ఎందుకు అంటున్నాం అంటే, నానమ్మ స్టోరీ ఇప్పుడు ప్రాపర్ నానమ్మ కోసం ప్రభాస్ వెళ్ళిండు, అది అర్థమవుతుంది.
ప్రభాస్ పోయి ఈ సంజయ్ దత్ తాత అనుకున్నాను నేను అసలుకి. అంటే యాహ్! యాహ్! రాజ్యం నేను అదే అదని. అనుకున్నా. కానీ నానమ్మదని అర్థమైంది. అంటే ఒక పవర్‌ఫుల్ విలన్, చాలా పవర్‌ఫుల్ విలన్‌ని చూపిచ్చిర్రు సంజయ్ దత్‌ని. అసలు ఆయనకున్న పవర్స్ గాని, ఆయనకున్న స్కిల్స్ గాని చాలా పవర్‌ఫుల్‌గా చూపిచ్చిర్రు. సో, దాన్ని మన హీరో ఎలా బీట్ చేయబోతున్నాడన్నది నిజమైన అసలు థ్రిల్లర్. యెస్. యెస్. అన్నీ బానే ఉన్నాయి. అన్నీ బానే అనిపించింది గానీ, కొన్ని ప్లేసెస్‌లో నాకేమనిపించిందంటే, అంటే ఆ ఎమోషన్ అనేటివి కొన్ని ప్లేసెస్‌లో పండలేదు అనిపించింది. అంటే డైలాగ్ డెలివరీ అయినా సరే, కొన్నైనా సరే, కొన్ని ప్లేసెస్‌లో కొంచెం ఆడ్ అనిపించింది. అంటే ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఆడ్ ఇన్ ద సెన్స్ ఇంపాక్ట్ ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనో, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని. నాకైతే ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అసలు లైటింగ్‌కి, ఆ క్యారెక్టర్స్‌కి మ్యాచ్ లేదు. యెస్. అండ్ అవును. బాడీ డబుల్ వాడుతున్నట్టు తెలిసిపోయింది హ్మ్. ట్రైలర్‌ల. కానీ ఈ ట్రైలర్‌లో మాత్రం అన్ని షాట్‌లలో పర్ఫెక్ట్ లైటింగ్, అంటే ఈ క్రియేచర్, యానిమల్స్ చాలా ఉన్నాయి గదా! అవితోని బాగా బ్లెండ్ అయింది. ఏమంటావు? లైటింగ్ ఇంకా క్రియేచర్స్‌కి బాగా బ్లెండ్ అయింది. ఈ ఆ! షాట్ ఉంది చూసినావా? అంటే ట్రైలర్ 1లో మొత్తం సాండ్ వచ్చేసి కోట లోపల ఒక షాట్ హ్మ్. ఉంటది. అది హ్మ్. ట్రైలర్ 1తో కంపేర్ చేసుకుంటే ట్రైలర్ 2లో చాలా అంటే చాలా చాలా బాగా బెటర్ చేసిర్రు తెలుసా? చాలా బా యెస్. వచ్చింది. యెస్. అండ్ మన బాడీ డబుల్ వాడుతున్నట్టు కూడా తెలిసిపోయిందన్నాం గదా! ఈళ్ళైతే వాడినా గూడా వాడనట్టే ఉంది. అంత మంచిగుంది. ఇది ఇట్లా చేయాలే. లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ప్రభాస్‌ని మన 'రెబెల్' స్టార్ ప్రభాస్ అన్నని ఈ లుక్స్‌లో చూసి, అంటే ఇట్లా ఇంత స్టైలిష్‌గా ఇట్లా చూసి చాలా రోజులైంది. అప్పుడెప్పుడో 'మిర్చిలో' చూసినాం. దాని తర్వాత మళ్ళీ ఇట్లా చూస్తున్నాం. కొంచెం హ్మ్. స్టైలిష్‌గా అట్లా. ఇంకోటి ప్రభాస్ డాన్స్ అయితే ఈ మూవీల పాటలు కొన్ని బాలేవు గానీ, ప్రభాస్ డాన్స్ స్టెప్పులయితే అసలు ఈ రిథమ్ అయితే మస్తు నచ్చింది. అప్పుడేమో బొమ్మాలి అనుకుంట ఏస్తుండే. ఇప్పుడు మళ్ళా కిర్రాకున్నాయి ఆ స్టెప్పులు. అసలు ఆ జైంట్ మాన్‌స్టరే అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్. అంటే లాస్ట్‌లో ఆ సీన్ అయితే ఇక ఔట్ ఆఫ్ ద బాక్స్ అది. అంటే మారుతి గారు ఇంత అడ్రెస్ ఇచ్చినప్పుడే మనం అనుకోవాలి. అరే! ఏందిరా ఇంత కాన్ఫిడెంట్‌గా అసలు ఇంత అడ్రెస్ ఇచ్చుడేందిరా? ఇంత గూడా నచ్చకపోయినా అసలు వచ్చేయండి మా ఇంటికి, నాకు కంప్లెయింట్ ఇయ్యండి అన్నాడు వీడు. అంటే ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు చూసి కొంచెం డిసప్పాయింట్ అయినాం గానీ, ఈ ట్రైలర్ చూసినాక అయితే ఫుల్ ఇట్లా హైప్ పెరిగిపోయిందిరా నాకైతే. ఈ మూవీ గురించి మన ప్రొడ్యూసర్ గారు ఒక మాట అన్నారనమాట. అందరూ చాలా చిన్న మూవీ అది ఇది అని బాగా అంటుర్రనమాట. కానీ అసలు 'ప్రభాస్' ఉన్నంక అసలు ఎట్లా చిన్న మూవీ అయితదిది. పాన్ ఇండియన్ మూవీయే. ఇప్పటినుంచెల్లి 'ప్రభాస్' ఏ మూవీ చేసినా పాన్ ఇండియన్ మూవీయే అది. అక్కడ ఎవరు ముందే. 'స్టార్' అంటే 'రెబెలేరా', 'రెబెల్' అంటే 'రాజేరా'. నాకు అంటే ఇందులో ఎమోషన్ బాగా ఎక్కువ రివీల్ చేసిర్రు. కాకపోతే నాకు స్టోరీ కొంచెం ఎక్కువ రివీల్ చేసేసినట్టు అనిపిస్తుంది. అంటే, అంటే మేబీ మూవీలో అంటే బెస్ట్ షాట్స్ అన్నీ చూపించేసారు కదా! సో, మూవీలో ఇంకా ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఏమి ఉండకపోవచ్చేమో అనిపించింది. చిన్న బెస్ట్ షాట్స్ అన్నీ పెట్టిర్రు. హ్మ్. 'వ్యూ.' కానీ అదే కావాలి గదా! అంటే యెస్. ఇదే మస్తు హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు నాకే మస్తు ఇట్లా ఎప్పుడెప్పుడు చూడాలి సినిమానే ఉంది. 'ఎస్‌కే' అన్న ఆ షర్ట్ ఇప్పినప్పుడే అర్థం చేసుకోవాలి మనం. ఆయననే హైప్ ఇచ్చిండు ట్రైలర్ ఇగ మస్తుంటది రేపు అని. సో, యెస్. మస్తుంది ట్రైలర్ అయితే. యెస్. నో యెస్. వర్డ్స్ ఇంకా. 9th రోజు ఎళ్లి సినిమా చూడడమే. సో, యెస్. మన 'రాజాసాబ్' ఒక విజువల్ ట్రీట్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. సో, అది మన సంక్రాంతికి రాబోతుంది గదా! సో, ఎవరు మిస్ అవ్వకండి థియేటర్స్‌లో. సో, ఇది మేమైతే 'రాజాసాబ్' ట్రైలర్‌లో అబ్జర్వ్ చేసింది. సో, మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ. బై బై.